తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా ప్రతి ఒక్క మాటను తండ్రి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే చెప్పబోతుండగా సముచితమైన జ్ఞానమును నాకు దయచేయండి తండ్రి. 23, 24, 25 తారీఖుల్లో జరగబోతున్న మీటింగ్స్ నిమిత్తం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క పనుల్లో యవనస్తులైన ప్రతి ఒక్కరూ తండ్రి పనుల్లో వెళ్తున్నారు, సిద్ధపడుతున్నారు. ఈరోజు కూడా పాంప్లెట్లు పంచడానికి వెళ్ళారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వెళ్ళిన ప్రతి ఒక్క పని సక్రమంగా అయ్యేలా సహాయం చేయండి తండ్రి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, మరణం గురించి మనం ఖచ్చితంగా అప్పుడప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా వాక్యాల్లో మనం ఖచ్చితంగా వింటానే ఉంటాం. నిజంగా ఒకసారి ఈరోజు కూడా మరణాన్ని గూర్చిన కొన్ని సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి దేనిని జ్ఞాపకం ఉంచుకోడు అంటే ఈ మరణాన్నే ప్రతి ఒక్క మనిషి జ్ఞాపకం ఉంచుకోడండి. ఎవరికైనా ఉదయం లేగంగానే ఏం పని చేయాలి అన్నది గుర్తొస్తుంది, కానీ ఈరోజు చచ్చిపోతే ఏంటి పరిస్థితి అని ఎవరో ఆలోచించరు. ఆలోచిస్తారు ఎవరైనా? ఉదయం లెగిస్తారు, లెగిసిన తర్వాత ఏం చేయాలి, ఏ పనులు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయా అక్కడికి వెళ్ళాలా, ఈరోజు లేకపోతే షాపింగ్కి వెళ్ళాలా అని ఇవి ఆలోచిస్తారు. కానీ ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మనం అని ఎవరైనా ఆలోచిస్తారా? చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తారా? చనిపోయిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది అని ప్రపంచంలో 800 కోట్ల మందిలో ఎవరైనా ఆలోచిస్తారంటే అస్సలు ఆలోచించరండి. అలాగే ఆ రోజు చచ్చిపోవడానికి గ్యారంటీ అన్న ఉందా? ఏమండి, ఉదయం లెగుస్తాడు, ఆ రోజు సాయంత్రం లోపు అతను ఖచ్చితంగా బతికే ఉంటాడు అని గ్యారంటీ ఉందా? ఏమండి, బతికుంటే అతను పనికి వెళ్తాడు, ఇది గ్యారంటీ. బతికుంటే ఫంక్షన్కి వెళ్తాడు, గ్యారంటీ. బతికుంటే షాపింగ్కి వెళ్తాడు, వీటికి గ్యారంటీ ఉండొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కానీ ఆ ప్రాణాలే లేకపోతే ఎక్కడికి వెళ్ళలేడండి. అంటే దేనికి గ్యారంటీ లేదు. మనిషి బ్రతుకుకి గ్యారంటీ లేనప్పుడు మనిషి దాని గురించి ఆలోచించట్లేదు. నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు, అది మనం ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీయు ఎలా గడుపుకుంటున్నాడంట? నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుతున్నారా ఈరోజు? నీడ అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలండి? ఉదయం అవ్వంగానే మనం వెళ్తున్నప్పుడు సూర్యుని కాంతిని బట్టి దానికి వ్యతిరేక దిశలో ఏం కనిపిస్తుంది? భూమి మీద నీడ కనిపిస్తుంది. అది వస్తువుల నీడ అయి ఉండొచ్చు, చెట్ల నీడ అయి ఉండొచ్చు, చివరికి మన నీడ కూడా అయి ఉండొచ్చు. ఈ నీడ ఎంతసేపు ఉంటుంది? స్థిరంగా ఎంతసేపు ఉంటుందంటే స్థిరంగా ఒక్క క్షణం కూడా నీడ ఉండదండి. నీడ మారుతానే ఉంటుంది. సూర్యుడు పైకి వస్తానే ఉంటాడు, నీడ తగ్గుతానే ఉంటుంది. అలాగే మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవిత కాలాన్ని కూడా ఏమంటున్నాడంటే నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు. ఎలా గడుపుతున్నారంట? పైగా అసలే నీడలా గడుస్తున్న కాలం ఇది. నీడవలే జరుగుతున్న కాలం అంటే త్వరగా ముగిసిపోతున్న కాలం, మనిషి జీవిత కాలం. అసలే ఇది త్వరగా ముగిసిపోతుంటే ఈ జీవిత కాలంలో చెయ్యవలసిన పనులు చేయక వ్యర్థంగా, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డాడండి. ఇప్పుడు అతనికి జీతం ఇవ్వలేదనుకోండి, ఆ కష్టం ఏమైపోద్ది? వ్యర్థంగా ఎందుకు కష్టపడ్డావు? అప్పుడప్పుడు కొన్ని పనులు చేస్తున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఉండదు, వ్యర్థంగా ఎందుకు కష్టపడుతున్నావు అని మాట్లాడుతుంటారు. లేకపోతే ఎవరైనా ఒక కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు అందులో ఏమి మిగలలేదనుకోండి, కూలీలకి ఇవ్వక ఏమీ లేదనుకోండి, ఏమనుకుంటావు? అప్పుడు వ్యర్థంగా ఎందుకు ఈ పని చేసాం అనుకుంటాం, అవునా?
అదే అంటున్నాడు ఇక్కడ కూడా, వ్యర్థముగా తమ దినములన్నీ, మనుషులందరూ కూడా వ్యర్థముగా బ్రతుకుతున్నారా? అదేంటండి వ్యర్థం అంటున్నాడు? మనిషి భూమి మీద పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు శాస్త్ర పరిజ్ఞానంలో అభివృద్ధి చెందాడు. ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఎన్నో కనిపెట్టాడు మనిషి. ఈ భూమి మీద తనకు అవసరమైన వస్తువుల్ని మనిషి కనిపెట్టుకున్నాడు. ఒక బంగారాన్ని, ఇత్తడిని, ఇనుముని, అండి వీటన్నిటిని భూమిలో కనిపెట్టి ఎంతో తెలివిగా వీటిని ఉపయోగించుకుని ఆభరణాలుగా ధరిస్తున్నారు, వస్తువులుగా మార్చుకుంటున్నారు. మనిషి జీవన విధానం నాటి నుండి నేటి వరకు ఎన్నో కొత్త దారులు పట్టింది. ఎంతో అభివృద్ధి చెందాడు మనిషి. ఇదేంటి, ఇది వ్యర్థమా అని మనం అనుకోవచ్చండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వ్యర్థముగా బ్రతుకుతున్నారు మనుషులు. మనుషుల జీవిత కాలం అంతా కూడా వ్యర్థముగా ముగించుకుంటున్నారు. నిజమండి, ఈరోజు మనుషులు చేస్తున్న విన్యాసాలు, ఎంత దారుణమైన కృత్యాలు మనుషులు చేస్తున్నారంటే వారి జీవిత కాలాన్ని చాలా వ్యర్థముగా ముగించుకుంటున్నారండి. వ్యర్థముగా గడుపుతున్నాడు. మనిషికి ఎందుకు బతకాలో తెలియట్లేదు ఈరోజు. నిజం. కొద్ది కాలం, ఒకప్పుడు ఉన్న కాలంలో ఎలా ఉండేదంటే, కొంచెం ఇదిగో చదవాలి, చదివిన తర్వాత ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పెద్దలు ఇదే నేర్పేవాళ్ళు, పిల్లలు అలాగే కొంతవరకు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఎంజాయ్ చేయాలి అంటే గంజాయి తాగాలి. చూసారా? ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? గంజాయి తాగాలి. అందులో కొంతమంది ఈ సినిమాలను చూసి ఏం చేస్తున్నారంటే, ఇదిగో కొత్త కొత్త విధానాలు నేర్చుకుంటున్నారు. ఏమండి, అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంటాయి కదా, ట్రక్కుల కింద వాటి కింద గంజాయి దాచడం. అలాగే ఒక లారీ ఆయన ఏం చేశాడు అనుకోండి, లారీ టాప్ ఉంటుంది చూసారా, ఆ టాప్ పైన ఒక అర పెట్టుకున్నాడు, అరలో గంజాయి దాచుకున్నాడు, దొరికిపోయాడు. ఈరోజు ఆలోచించండి, మనిషి వ్యర్థముగా గడపడం కాదా? తన జీవితకాలం అంతా వ్యర్థంగా ముగిసిపోవటం లేదా? ఇప్పుడు మొన్న ఒక సంగతి చెప్పా, అనుకోకుండా. ఏమండి, డ్యాములు వదిలినప్పుడు అక్కడ విహారయాత్రలకు వెళ్ళి కొంతమంది అనుకోకుండా వెళ్ళారు, మునిగిపోయారు. అనుకోకుండా జరిగింది. దానికే ఎందుకని మనం అనుకున్నాం. కొంతమంది మూర్ఖులు ఖచ్చితంగా వదిలే సమయం తెలుసుకుని వెళ్ళారు. అర్థమైందా మీకు? డ్యామ్ ఎప్పుడు వదులుతారు, నీళ్ళు ఎప్పుడు వదులుతారు, వదిలే సమయం తెలుసుకుని వాటికన్నా స్పీడ్గా పరిగెడతారంటే వీళ్ళు. అర్థమైందా మనకి? ఇప్పుడు ఇక్కడ డ్యామ్ ఉంది కదండి, ఆ డ్యామ్ ఎదర వాళ్ళుండి వాటికన్నా స్పీడ్గా పరిగెట్టి ఒడ్డుకి ఎక్కాలంట. ఏమండి, ఒకరు ఇద్దరు ఎక్కారు, మిగిలిన కొట్టుకుని పోయారు. ఇది వ్యర్థంగా గడపడం కాదా? చూసారు ఎంత వ్యర్థమైన బ్రతుకులు ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారో. అందుకే అంటున్నాడండి, నిజంగా రోజు రోజుకి మనిషి తన జీవిత కాలాన్ని ఎందుకు ముగించుకుంటున్నాడు అర్థం పర్థం లేకుండా ఉందండి. మొన్న టపాసులు కాల్చుకున్నారు, ఏదో అన్యుల పండగ నిమిత్తం టపాసులు కాల్చుకున్నారు. అందులో చేసిన విన్యాసాలు ఎన్నో. ఏమండి, చేతులతో వెలిగిచ్చేస్తున్నారండి. చేయి కాలిపోయింది ఒకరికి, చేతులతో వెలిగిచ్చేస్తున్నారు. ఏంటంటే సరదా. వ్యర్థముగా గడుపుకోవడం, వ్యర్థంగా అవయవాల్ని పాడు చేసుకోవడం. ఒక ఆయన అయితే మీరు చాలామంది చూసి ఉండొచ్చు, బాంబు పెట్టి దాని మీద గ్లాస్ పెట్టి దాని మీద కూర్చోడానికి చూశాడు. గ్లాస్ వెళ్ళిపోయింది లోనకి, గ్లాస్ వెళ్ళిపోయింది లోనకి. ఎంత దారుణం ఏంటి! అవసరమా చెప్పండి? గ్లాసు పెట్టడం ఏంటి, దాని మీద బాంబు పెట్టడం ఏంటి, ఇతను పైన ఉండడం ఏంటి? ఆపరేషన్ చేసి తీశారు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇదిగో వ్యర్థముగా గడపడం కాదా ఇవి? వ్యర్థంగా గడపడం కాదా ఇది? ఈరోజు మనుషులు వారి యొక్క జీవిత కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు అనడానికి ఈరోజు సోషల్ మీడియా చూడండి. సోషల్ మీడియాలో వారు చేసే చేష్టలు చూడండి. అందులో ఏవైనా సరే ఇదిగో లాభకరమైనవి అనిపిస్తాయా? మనిషి జీవితాన్ని బాగు చేసే అనిపిస్తాయి అంటే ఏవి కూడా బాగు చేసేవి లాభకరమైనవి అనిపించమండి. అందుకే అంటున్నాడు మనుషుల గురించి ఏమని, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను. మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ఎవరికి తెలుసు క్షేమకరమైనది ఏదో? ఏమంటే ఈ భూమి మీద మనుషులు వ్యర్థముగా తమ కాలాన్ని బ్రతుకుతున్నప్పుడు ఇలా బ్రతికే వారికి ఎవరు చెబుతారు అసలు మేలుకరమైంది ఏంటి, నీకు మేలు చేసేదేంటి అని?
ఏమండి? ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు అసలు మనిషిని నడిపిస్తున్న ఆత్మని పక్కన పెట్టేసి, ఇదిగో ఈ 6 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు గల ఈ దేహం గురించి ఆలోచిస్తూ, ఈ దేహం కోసమే పనిచేస్తూ, ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసమే మనిషి జీవిత కాలమంతా పూర్తయిపోతుందండి. ఈ దేహం కోసం. అందుకే ఈ దేహానికి అవసరమైనవన్నీ కూడా ఈరోజు మనకి సృష్టిలో కనిపిస్తాయి. మనుషులు తయారు చేశారు. ఈ దేహానికి అవసరమైన ఆహారం, ఈ దేహానికి అవసరమైన వస్త్రం, ఈ దేహానికి అవసరమైన ఎన్నో ఫలాలు, ఈ దేహానికి అవసరమైన ఎన్నో మనుషులు ఈరోజు సంపాదించుకుంటున్నారు. ఈ దేహానికి అవసరమైన ఎన్నో వాహనాలు. ఎందుకంటే ఈ దేహం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ దేహానికి అవసరమైన ఇల్లు, ఈ దేహానికి అవసరమైన వస్తువులన్నీ సమకూడాయి. కానీ అసలు ఆలోచించవలసింది ఏంటో తెలుసా అండి? ఈ దేహాన్ని నడిపించే ఆత్మ. నువ్వు కదులుతున్నావు, చలిస్తున్నావు అంటే దీనికి కారణమైన ఆత్మను గురించి మనిషి పక్కన పెట్టేశాడండి. ఈ ఆత్మకి ఏమవసరం? ఈ ఆత్మకు నీరు అవసరమా, గాలి అవసరమా, ఆహారం అవసరమా, ఇల్లు అవసరమా? ఏది అవసరం? ఈ ఆత్మకు అవసరమైంది నేను సమకూర్చుకోవాలి, ఈ ఆత్మకు అవసరమైన ఆహారాన్ని సమకూర్చుకోవాలి, ఈ ఆత్మకు అవసరమైన వస్తువులను నేను సమకూర్చుకోవాలి అని ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారండి? లేదు. ఏ ఒక్కరూ ఆలోచించట్లేదండి. భూమి మీద బ్రతికున్నంత కాలం దేహం గురించి ఆలోచిస్తే చనిపోయిన తర్వాత ఆత్మ పరిస్థితి ఏంటి ఆలోచించాలి మనం. అందుకే ఎవరు చెప్పగలరు ఇది క్షేమం అనుకుంటున్నారా? ఈ జీవిత కాలం గురించి ఆలోచించడం ఇది క్షేమం అనుకుంటున్నారా? శరీరం కోసమే బతకడం కాదు. క్షేమకరమైనది ఏదో ఏమండి? ఎవరికి తెలియను? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? పోయిన తర్వాత చెప్పి అన్న ఉపయోగమా అండి? మనిషి బతికుండగానే తెలుసుకోవాలి తప్ప వారు పోయిన తర్వాత ఇంకా వారితో ఏం చెప్పినా ఏ ఉపయోగం ఉండదు. మనిషి బ్రతికున్నప్పుడే ఇదిగో నాకు మేలుకరమైంది ఏంటో తెలుసుకోవాలి. బ్రతికున్నప్పుడే తనకి ఆరోగ్యకరమైంది ఏదో తెలుసుకోవాలి. ఏమండి? ఈ శరీరానికి అవసరమైన ఆరోగ్య సూత్రాలు ఈరోజు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు శరీరానికి అవసరమైన ఆరోగ్య సూత్రాలు ఈరోజు పాటిస్తున్నారు కొద్దో గొప్ప. అవునా? చిన్నపిల్లవాడికి ఏది పడితే అది పెట్టవు. ఏం పెడతావు? ఏది బాగా అరుగుతుందో, ఏది బాగా జీర్ణించుకోగలడో అవే మనం పెడతాం. ఏదన్నా ఒక వస్తువు పెట్టాలన్నా సరే ఒక వయసు వచ్చేదాకా ఆలోచిస్తావు, ఇది తినొచ్చా పిల్లోడు, ఇది అరుగుతుందా, ఇది పిల్లోడికి ఆరోగ్యకరంగా ఉంటుందా ఆలోచిస్తావు చిన్నప్పుడు. అలాగే పెద్దదిగా కూడా ఒక రోగం వచ్చినా ఏదొచ్చినా నువ్వు ఆలోచిస్తావు, ఇదిగో నీ శరీరానికి ఏది అవసరం, ఏది నీ శరీరానికి ఆరోగ్యం, ఏది నీ శరీరాన్ని ఎక్కువ కాలం జీవింపచేస్తుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నువ్వు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఆత్మ లేకపోతే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమండి? ఒక ఆయన బలవంతుడే కానీ చచ్చిపోయాడు, జింబాడీ. ఎవరండి ఆయన? పునీత్ రాజకుమారా? అవునా? బలవంతుడే, చక్కగా ఎక్సర్సైజ్ బాడీ, మనకన్నా ఎక్కువ డైటింగ్ ఫాలో అయ్యాడు ఆయన. అవునా? సినిమా యాక్టర్స్ అనగానే చాలా డైటింగ్ ఫాలో అవుతారు వాళ్ళు, డైట్. అయినా సరే ఏమైపోయింది? ప్రాణం లేదు. ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏం లేదని ఆయన చనిపోయాడు. ఇదిగో ఆయన్ని నడిపించే ఆత్మ లేదని ఆయన చనిపోయాడని మనం మాట్లాడుతున్నాం కదా. ఈరోజు ఆత్మ గురించి ఆలోచించకుండా ఈ శరీరం గురించి ఆలోచిస్తూ మనం బ్రతికితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా మనకి? ఏ ఉపయోగం ఉండదండి. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ సౌండ్ బాక్స్లో మాట్లాడుతున్నాం, వీటన్నిటికీ ఏంటి కారణం అనగానే మనం వెంటనే ఏం చెప్తాం? కరెంట్ అని చెప్తాం. శక్తి, విద్యుత్ శక్తి దీన్ని నడిపిస్తుందని చెప్తాం మనం. ఇదిగో ఈ విద్యుత్ శక్తి ఇదిగో ఈ ఫ్యాన్ని తిప్పుతుంది, ఈ బల్బుని వెలిగిస్తుంది, ఈ సౌండ్ సిస్టాన్ని పనిచేసేలా చేస్తుంది. అలా అని ఇది కనిపిస్తుందా? కనిపించదు. అలాగని ఇదిగో విద్యుత్ శక్తి లేకపోతే ఇవేమన్నా పనిచేస్తాయా? ఏవి పనిచేయవు. దీనిలో అవయవాలు బాగున్నా, ఏమంటే ఏ రిపేర్ లేకపోయినా కరెంటు లేకపోతే పనిచేయదు. ఫ్యాన్కి ఏ రిపేరు లేకపోయినా కరెంటు లేకపోతే తిరగదు. అలాగే నీ యొక్క అవయవాలన్నీ బాగున్నా, నువ్వు ఎంతో ఆరోగ్యవంతుడు అయినా
ఈ భూమి మీద నీది జింబాడీ అయినా సరే నీ అవయవాల్ని నడిపించే ఆత్మ నీలో లేకపోతే అది కదలదు. దాన్ని శవం అంటారు. అది ఎవ్వరికి అవసరంలా తీసుకెళ్ళి ఊరి చివరికి తీసుకెళ్ళి కాల్చేయడమో పాతి పెట్టేయడమో చేస్తారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఒక్క మాటలో ఈ ప్రపంచానికి తెలియని సత్యాన్ని చెప్పాడు ఆయన. అదే మనం ఎన్నోసార్లు చదువుకున్న యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏమండి? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఏంటి నిష్ప్రయోజనమా? ఆలోచించండి. కోడి చనిపోయింది, నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మేక చనిపోయింది, నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. అలాగే చెట్టు పడిపోయింది, ఉపయోగపడుతుందా నీకు? ఉపయోగపడుతుంది. నువ్వు చచ్చిపోయావు, నువ్వు ఏ జంతువు కన్నా ఉపయోగపడతావా? నీ శవం నీకన్నా ఉపయోగపడుతుంది, ఇంట్లో వాళ్ళకన్నా ఉపయోగపడుతుందా? అసలు ఎవ్వరికి ఉపయోగపడదండి. మనిషి శవం అసలు ఎవ్వరికి ఉపయోగపడవు. ఇదిగో జంతువులు చనిపోయినా సరే అవి ఉపయోగపడుతున్నాయి. ఈ సృష్టిలో ఏ జీవరాశిని చూడండి, అది చనిపోయినా ఏదో విధంగా ఉపయోగపడుతుంది. కానీ మనిషి శరీరం మాత్రం చనిపోతే అది అస్సలా ఉపయోగపడదండి. ఉపయోగపడదు, విషం అది. అందుకే తీసుకెళ్ళి ఏం చేయాలి? కాల్చేయాలి. అందుకే అన్నాడు ఏమని? శరీరము కేవలము నిష్ప్రయోజనం, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఆత్మ ఉంది కాబట్టి దానివల్ల ప్రయోజనం, ఆత్మ ఉంది కాబట్టి దానివల్ల ఉపయోగం. ఆత్మ ఉంటేనే ఇదిగో ఈ బంధువులు బాంధవ్యాలు, ఇదిగో నీ ఇంటి వారు వీళ్ళందరూ నీతో ఉంటారు. ఆత్మ లేకపోతే నిన్ను ఒక్క క్షణం ఉంచుకుంటారా? ఏమండి? ఉంచుకుంటారు. ఆత్మ లేకపోతే ఎవ్వరు ఉంచుకోరండి. ఎంత ప్రేమించిన వారన్నా సరే ఆత్మ లేకపోతే శవాన్ని ఉంచుకోలేరు. ఏమండి? విలువైనది దేవుడు ఎందులో పెట్టాడు తెలుసా? మన యొక్క శరీరాల్లో పెట్టాడు, అదే ఆత్మ. అలాగే ఈ భూమి మీద విలువైనవి ఎన్నో పెట్టాడు. విలువైనది అన్నీ ఎక్కడ పెడతామంటే, మనం కూడా ఒకటి బంగారం అనగానే విలువైంది అనుకుని ఎక్కడ పెట్టుకుంటాం? మనం బీరువాలో లాకర్లో దాస్తాం. ధనవనంగానే విలువైందని బ్యాంకుల్లో దాచుకుంటాం. అలాగే దేవుడు కూడా ఏమండి బంగారాన్ని ఎక్కడ పెట్టాడు? విలువైంది. అందుకే ఎక్కడ ఉంది? లోపల భూమిలో దాచాడు. బొగ్గుని ఎక్కడ పెట్టాడు? లోపల భూమిలో దాచాడు. ఈరోజు మనుషులు ఉపయోగించుకునే విలువైన వస్తువులన్నీ ఎక్కడున్నాయి? వజ్రాలు ఇవన్నీ లోపల భూమిలో దాచాడు. లోపలున్నాయి అవి. లోపలున్నవి అవి చాలా విలువైనవి, దేవుడు నీ కోసం దాచిపెట్టినవి. అలాగే నీ యొక్క శరీరంలో కూడా బయట ఉన్న అవయవాలు విలువైనవా, లోపల ఉన్న అవయవాలు విలువైనవా? మనిషి శరీరం అండి, లోపల ఉన్న అవయవాలే విలువైనవి. ఏమండి? బయట ఉన్న అవయవాలు లేకుండా బ్రతకొచ్చు, కానీ లోపల ఉన్న అవయవాలు లేకుండా బ్రతకలేరు. చేయలేదండి మనిషికి. బ్రతుకుతాడా? బ్రతకడా? బ్రతుకుతాడు. కాళ్ళు లేవండి, బ్రతుకుతాడా? బ్రతుకుతాడు. చెవినిపించదండి, బ్రతుకుతాడా? బతుకుతాడు. మనిషికి బయటికి కనిపించే ఏ అవయవం లేకుండా బ్రతకగలడేమో కానీ గుండె లేకపోతే బతకగలడా? ఏమండి? కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోతే బతకగలడా? బతకలేడండి. విలువైన అవయవాలు లోపల పెట్టాడు దేవుడు. లోపల పెట్టాడు, లోపల దాచాడు విలువైన అవయవాలు. దీనికి ఎంతో రక్షణని దేవుడు పెట్టాడు. అలాగే ఈ విలువైన అవయవాల్ని నడిపించడానికి, ఈ విలువైన దేహాన్ని కదల్చడానికి అంతకు మించిన విలువైన దేవుని స్వరూపంలో ఉన్న ఆత్మని పెట్టాడు దేవుడు. అది కంటికి కనిపించదు, కానీ నిన్ను నడిపిస్తుంది. కంటికి కనిపించదు, కానీ అది ఉన్నంతసేపు నువ్వు ప్రాణాలతో ఉంటావు. అది ఉన్నంతసేపు నువ్వు మాట్లాడతావు. అది ఉన్నంతసేపు ఇదిగో నువ్వు ఊపిరి పీల్చుకుంటావు. అది లేకపోతే నీ ఊపిరితిత్తుల వ్యవస్థ బాగున్నా ఊపిరి పీల్చుకోలేవు. ఏమండి? కళ్ళు ఎంత మంచి అన్నా సరే నువ్వు చూడలేవు. అందుకే చచ్చిపోయిన వారి దగ్గర నుంచి కళ్ళు ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కొంతమంది. ఇదిగో ఈ కళ్ళు ఎవరికి పెట్టాలి? కళ్ళు పనిచేస్తున్నాయా? కళ్ళు పనిచేస్తున్నాయి. మరి ఎందుకు కళ్ళు తిరగట్లేదు? ప్రాణం లేదు. ఈ కళ్ళు పనిచేయాలంటే ప్రాణమున్న కళ్ళు లేని వ్యక్తికి పెట్టాలి. కళ్ళు లేని వారు ఎవరున్నారు? ప్రాణం ఉంది, కళ్ళు లేదు, ఆ వ్యక్తికి
పెట్టాడు. అంటే ఆత్మ ఉంటేనే ఆ కళ్ళు పనిచేస్తాయి. అందుకే మన శరీరంలో అవయవాలు ఏమవుతున్నాయి? ఆత్మ లేకపోయినా కొంతమందికి అవయవాల రూపంలో కొన్ని పనిచేస్తున్నాయి. కానీ మనిషి యొక్క శవం ఎవ్వరికి ఉపయోగపడదండి. కానీ దీని గురించి మనిషి ఆలోచించట్లా. ఇదిగో ఆత్మ నడిపిస్తుంది, ఆత్మ నన్ను జీవింపచేస్తుంది. ఈ ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఇన్నాళ్ళు నన్ను నడిపించిన నేను అనే ఈ ఆత్మ. అంతే కదండి. మనిషి శరీరం గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతుంటాడు? నా శరీరము, నా దేహము, నా చెయ్యి, నా కాలు. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదేనా మనిషి మాట్లాడేది? నా ఇల్లు అంటాడు, ఇల్లు నువ్వు ఒకటేనా? నా బండి అంటాడు, బండి నువ్వు ఒకటేనా? కాదు, నువ్వు వేరు, నీ బండి వేరు. నువ్వు వేరు, నీ ఇల్లు వేరు. అలాగే నీ చెయ్యి అంటున్నావు, నువ్వు వేరు, చెయ్యి వేరు. నువ్వు వేరు, నీ దేహం వేరు. ఏమండి? అది చెప్పడానికి ప్రయత్నించారండి అపోస్తులైన పౌలు గారు. ఆ మాటను చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. చాలండి. ఏమంటున్నారండి అపోస్తులైన పౌలు గారు? నా యందు అనగానే నేను కాదు, నా యందు అనగా నా శరీరమందు. అంటే నేను వేరు, నా శరీరము వేరు. నేను శరీరం ఒకటి కాదు. ఏమండి? నేను శరీరం ఒకటి కాదు, నన్ను నడిపించేది శరీరం అంతే తప్ప నేను శరీరం ఒకటైతే కాదు. అందుకే నా యందు నా శరీరమందు మంచిదేదియు నివసింపదని ఎరుగుదును. పౌలు గారికి అర్థమైపోయింది. మనిషి యొక్క శరీరములో మంచిదేదియు నివసింపదని పౌలు గారికి అర్థమైపోయింది. కాబట్టి ఆ శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టుకున్నాడు. ఆ శరీరంతో దేవుని పని చేశాడు. ఆ శరీరానికి ఏమైనా పర్లేదు అని ఏమండి తెగించి ముందుకెళ్ళాడండి అపోస్తులైన పౌలు గారు. కాదా చెప్పండి? తెగించలేదు ఆయన? తెగించాడు కాబట్టే రాళ్లతో కొట్టినా లెక్క చేయలేడు. తెగించాడు కాబట్టే వాడపగిలి ఎన్ని శ్రమలైనా పట్టించుకోలేడు. తెగించాడు కాబట్టే ఇదిగో ఎంతో మందికి కష్టమైన క్రూరమైన వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాడండి. అందుకేమన్నాడు? ఎఫెసులో మృగములతో పోరాడినను. ఏం చేశాడంటే ఎఫెసులో మృగాలతో, ఇదిగో మానవ శరీరంతో ఉండి మృగాలుగా మారిపోయిన వారితో పోరాడాడు. దేవుని వాక్యం చెప్పాడు వాళ్ళకి. ఎందుకు అలా వెళ్ళగలిగాడు అంటే ఇదిగో ఈ శరీరానికి ఏమైనా పర్లా, ఇది మంచిది కాదు. అయితే ఈ శరీరంతో దేవుని పని చేస్తేనే నిత్యజీవం చేరతామని ఆయనకు అర్థమైంది. అందుకే నా యందు నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. కాబట్టి ఇదిగో ఈ శరీరాన్ని నలగొట్టాలి, దీన్ని లోపరుచుకోవాలి, నేను చెప్పిన మాట వినేలాగా ఈ శరీరాన్ని చేసుకోవాలి అనుకున్నాడు. ఏమండి ప్రార్థన అండి అంటే శరీరం సహకరించట్లేదండి అంటుంటాం కదండి అప్పుడప్పుడు. ఏం సహకరించట్లేదండి మనకి? ఏమండి నాకు ప్రార్థనకి రావాలనే ఉందండి, కానీ శరీరం సహకరించట్లా. లెగలేకపోతున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశానండి, అలసిపోయానండి, ఇప్పుడు లెగలేనండి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. శరీరం ప్రార్థన అంటే సహకరించట్లా. శరీరం దేవుని పని అంటే సహకరించట్లా. శరీరం దేవుని కోసం కష్టపడడం అంటే అసలు ఇష్టపడట్లా అని మనం మాట్లాడుతుంటాం చూసారా? అందుకే పౌలు గారు ఇదిగో ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, నిన్ను ఇలాగే మాట్లాడేలా ప్రేరేపణిస్తుంది. కానీ నువ్వు దేవుని పనికి వెళ్ళాలి, కానీ నువ్వు దేవుని పనిలో నలగొట్టుకోవాలి. నిజంగా అండి మన వాళ్ళు బాగా నలగొట్టుకుంటున్నారు దేవుని పనిలో ఈ నెల రోజులు మాత్రం. అవునా? ఎంత అయిందండి రాత్రి? కొంతమందికి 2 అయింది, నాకైతే 12 త్వరగా అయింది ఒక విధంగా. కొంతమందికి ఏమో 1 గంట 2. అంతేనన్నయ్య? 2 లోపు అయితే నాకు ఎవరో వెళ్ళినట్టు అనిపించలా. అంటే 2 దాకా కష్టపడ్డారు. ఓకే, ఇప్పుడు ఏమన్నా విశ్రాంతి ఉందా? వాక్యం వినేవాళ్ళు వాక్యం వింటున్నారు, మళ్ళీ దేవుని పనికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ దేవుని పనికి వెళ్ళిపోయారు. నిజంగా మన భక్తిని బట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా దేవుని పని చెయ్యాలి అని రోజు రోజుకి పెంచుకోవాలి మనం దేవుని పనిని. నిజంగా శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఇలా ఏదో ఒకరోజు కాదండి, అప్పుడప్పుడు కాదు. ఇదిగో నిత్యము ఎప్పుడైతే నలగొట్టుకుంటామో అప్పుడే లోబడుతుంది, అప్పుడే నిత్యజీవం చేరతాం. అదే చెప్తున్నాడు, ఇదిగో ఈ శరీరం మంచిది కాదు, దీన్ని నలగొట్టి లోబరుచుకోవాలి.
అలాగే ఇంకో భక్తుడు కూడా ఈ శరీరాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు, ఏమండి? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం కరెక్ట్ చదవండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. ఎవరికి దుఃఖం వస్తుందంట? దానియేలు అనే ఆయన ఎక్కడ బాధపడుతున్నాడంట? దేహంలో బాధపడుతున్నాడంట. నీ ఇంట్లో కూర్చుని బాధపడుతున్నావు అన్నాం అనుకోండి, ఏమండి ఇంట్లో ఏడుస్తున్నారండి అంటే అది ఎలా ఉంటుంది? ఇల్లు నువ్వు ఒకటి కాదుగా, ఇల్లు నువ్వు వేరు. నువ్వు నీ ఇంట్లో బాధపడుతున్నావు, నీ ఇంట్లో ఏడుస్తున్నావు. ఒక ఫంక్షన్ జరుపుకున్నావు, కేక్ కట్ చేశారు. ఎక్కడ కట్ చేశారు అనగానే పలానా వారి ఇంట్లోనే జరుపుకున్నావండి అని మాట్లాడుతుంటావు. ఇంట్లోనే కేక్ కటింగ్ చేసావు అంటావు. అలానే ఇల్లు నువ్వు ఒకటేనా? ఇంట్లో జరిగిన సందర్భం అది. అలాగే ఇక్కడ దానియేలు గారు కూడా ఏమంటున్నాడంటే నేను నా శరీరంలో బాధపడుతున్నాను అంటున్నాడు. అంతేనండి, అది దానియేలను నేను. చాలా చూసారా ఎంత చక్కగా రాయించాడో. నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. ఏమండి? ఎవరి దేహంలో? ఆయన దేహంలో. ఈరోజు మనం వేరు, మన దేహం వేరు. అప్పుడప్పుడు మరణించినప్పుడు ఇలాంటి సత్యాలు కొంతమంది మాట్లాడుతుంటారు కానీ పట్టించుకోరు. అవునా? ఎవరైనా చనిపోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇలాంటి సందర్భాలు అక్కడక్కడ మాట్లాడుతుంటారు. ఏమని? ఏమంటే వెళ్ళిపోయారండి. ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు అని దీని గురించి తీక్షణంగా ఆలోచించరండి. పలానా వ్యక్తి ఇగో ఒక అర్ధరాత్రి సమయంలో, లేకపోతే ఒక దావీదు అనే వ్యక్తి ఏ అర్ధరాత్రో ఏ 12ంటికో వెళ్ళిపోయాడండి, చచ్చిపోయాడండి. ఎక్కడికి చచ్చిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు అని ఎవరైనా ఆలోచిస్తారండి? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రేపటికి 2 అని మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ దేహాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు, ఇది అతని దేహం కదా, అతని దేహం అయినప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఇక్కడ ఉన్నది ఎవరు? పోని ఏమండి, ఇక్కడ చక్కగా దండలేసి బొట్టు పెట్టో తీసుకెళ్ళడానికి సిద్ధపరిచారుగా, ఇదెవరు, వెళ్ళిపోయింది ఎవరు అని ఎన్నో సందర్భాల్లో మనుషులు వింటానే ఉంటారు కానీ దాన్ని పట్టించుకోరండి. వెళ్ళిపోయింది ఆత్మ. పేరు ఆత్మకి. ఒక దావీదు అనే పేరు కానీ, ఒక సమూయేలు గారు అనే పేరు కానీ, ఒక విజయరాజు గారు అనే పేరు కానీ, ఇదిగో ఇక్కడ ఉన్న మన అందరి పేర్లు ఎవరికి? ఆత్మకి పేరు. ఆత్మ లేకపోతే మనం అందరం కూడా ఏమంటాం? మనం అందరం శవాలం అయిపోతాం. మనం ఎవ్వరికి అవసరంలా. మనం ఏమనుకుంటామంటే ఇదిగో మా పిల్లవాడికి నేనంటే ఎంత ఇష్టమో, వచ్చి చక్కగా ముద్దు పెడుతున్నాడు నా పిల్లోడు. అవునా? ఇదిగో నా భర్తకి నేనంటే ఎంత ఇష్టమో, లేకపోతే ఒక భార్యకి నేనంటే ఎంత ఇష్టమో అని అనుకుంటుంటారు. లేకపోతే ఇదిగో నా తల్లిదండ్రులకి నేనంటే చాలా ఇష్టం అని అనుకుంటుంటారుగా. చనిపోతే ఎవరైనా ఉంచుకుంటారా కొద్దిసేపు? ఏం చేయాలి? చనిపోయిన వెంటనే అడవిడి శవాన్ని ఎంత త్వరగా పాతి పెట్టాలి, శవాన్ని ఎంత త్వరగా కాల్చేయాలి. అందుకే బంధువులందరికీ ఫోన్ చేసేస్తారు, వెంటనే రండి, త్వరగా రండి అని ఒకరినొకరు తొందర పెడుతుంటారు. ఖచ్చితంగా సాయంత్రం అయ్యేలోపు తీసుకెళ్ళి పూజ చేయడమో తగలెట్టేయడమో మనుషులు చేస్తుంటారు. కానీ అంతటితో ముగిసిపోయిందని ఈరోజు చాలామంది అనుకుంటున్నారండి. లేదు, విలువైన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనిషి దాని గురించి పట్టించుకోలేదు, దానికోసం బ్రతకలేదు, దానికి అవసరమైన పనులు చేయలేదు. కానీ ఆ విలువైన ఆత్మ వెళ్ళకూడని చేరకూడని నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతుందండి. చాలామంది ఇదిగో మరణంతో అంతా అయిపోయింది, మనిషి జీవితం ముగిసిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. కాదండి, మరణంతో ముగిసిపోలా, అసలు జీవితం అప్పుడే ప్రారంభమైంది. మహా అయితే ఈ భూమి మీద నువ్వు బ్రతికింది 60-70 ఏళ్ళు అంతే. చనిపోయిన తర్వాత నువ్వు బ్రతకవలసింది అది నిత్య జీవం. 1000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు నువ్వు బ్రతికే కాలం ఉంది.
ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలంలో ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న స్నేహాలను చూసి, లేకపోతే ఈ లోకంలో ఉన్న బంధువులను చూసి, ఈ లోకంలో ఉన్న కుటుంబాలను చూసి మనుషులు ఇదే శాశ్వతం అని వారి కోసమే బ్రతుకుతూ తన జీవిత కాలం అంతా కూడా వ్యర్థముగా గడిపేస్తున్నాడు అన్నాడు. అందుకే ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఈ భూమి మీద అనగానే, ఇదిగో నేను నా దేశం కోసం బ్రతుకుతున్నాను అంటాడు, లేకపోతే నా కుటుంబం కోసం బ్రతుకుతున్నాను అంటాడు, నా తల్లిదండ్రుల కోసం అంటారు పిల్లలు, లేకపోతే పిల్లల కోసం అంటారు తల్లిదండ్రులు, లేకపోతే ఒక భార్య కోసమో లేకపోతే ఒక భర్త కోసమో అని భార్యాభర్తలు చెప్పుకుంటుంటారు. కానీ అసలు బ్రతకవలసింది ఎవరి కోసమో తెలుసా? నీకు ఈ బ్రతుకునిచ్చిన దేవుడి కోసం. ఇదిగో వీటన్నిటినీ నీ కళ్ళ ముందు పెట్టిన దేవుడి కోసం. ఏమండి, తల్లిదండ్రులు చిన్న వస్తువు ఇస్తేనే ఇదిగో నా తల్లికి నా తండ్రికి ఎంత ప్రేమ అనుకుంటావు కదా. ఇదిగో ఈ విశ్వాన్ని ఇచ్చాడు దేవుడు, ఆయనకి ఎంత ప్రేమని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడని ఎప్పుడైనా ఆలోచించారండి? లేదు, మనుషుల ఆలోచన లేదండి ఇటువంటి ఆలోచన. ఇదిగో ఈ దేహాన్నిచ్చి ఈ సృష్టిని నడిపిస్తున్న దేవునికి ఏం చేయాలి అని మనుషులు ఆలోచించలేదు కాబట్టే, దాని గురించి పట్టించుకోలేదు కాబట్టే ప్రతి ఒక్కరి ఆత్మ ఈరోజు నిత్యాగ్నిలోనికి జారిపోతుందండి. అందుకన్నాడు, ఎవరు చెప్తారు దీని గురించి? మరణం అనగానే అంతటితో అయిపోయింది అనుకుని మరికొంతమంది ఇదిగో ఏదన్నా సమస్యలు వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్రతికే వాళ్ళందరూ కూడా ఏమండి ఇదిగో కుటుంబాల కోసం, దేశాల కోసం, ఒక రాజకీయ నాయకుడు అయితే ఏమండి తన ప్రజల కోసం అలా బ్రతికి చనిపోతున్నారు. కానీ అలా ముగించుకుని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ మరికొంతమంది ఇదిగో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, లేకపోతే అప్పుల బాధలు వచ్చాయని, ఏమండి లేకపోతే ఫెయిల్ అయిపోయామని, ఒక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయామని. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలాన్ని వ్యర్థంగానే ముగించుకుంటున్నట్టు కనిపిస్తుంది. చనిపోతే ఏమైపోతే అప్పులే తీర్చక్కర్లా, అంతే కదండి. బ్రతికున్నంత కాలం కష్టపడితే ఏం చేయాలి? ఇదిగో అప్పులు తీర్చుకోవాలి. చనిపోతే ఏ అప్పు ఉండదు అనుకుని చనిపోతున్నాడు, అంతటితో అయిపోయింది అనుకుంటున్నాడు. లేకపోతే ఏమండి ఇదిగో ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఏమొచ్చింది అతనికి? అవమానం వచ్చింది. చనిపోతే ఏ అవమానం లేదనుకుంటున్నాడు. ఇదిగో కుటుంబంలో భార్యాభర్తల మధ్య లేకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చాయి, చనిపోతే ఈ సమస్యలన్నీ పోతాయి, ఈ సమస్యలకు ఒక మంచి సొల్యూషన్ దొరికేస్తుంది, అంతటితో అయిపోతుంది అనుకుని మరికొంతమంది చనిపోతున్నారు, జీవిత కాలాన్ని వ్యర్థంగా ముగించుకుంటున్నారండి. ఇంకొంతమంది ఇదిగో చచ్చిపోతే మళ్ళీ పుట్టొచ్చు. ఏమండి ఈరోజు సినిమాలు తీస్తుంటే వాటిని చూస్తూ ఇదిగో ప్రేమికుల ప్రేమించుకుని ఈ జన్మలో కలిసి లేకపోతే వచ్చే జన్మలో కలిసి మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ కలిసి పుడదాం అనుకుని ఎంతోమంది చెప్పిన అబద్ధపు మాటలు విని మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చూడండి, భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్క మనిషి దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడిచ్చిన ఆత్మని పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచించక నిత్య జీవానికి జారిపోతున్నారండి. అందుకే మరణం గురించి బైబిల్లో ఎన్నో విలువైన సంగతులు దేవుడు పెట్టాడు. ఇంకొక మాటను మనం చూసుకుందాం. దావీదు గారు మన అందరికీ తెలుసు కదండి, ఒక మహారాజుగా, ఒక గొప్ప రాజుగా మనకి చరిత్రలో కనిపిస్తున్న దావీదు గారు ఏ మాట మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా ఏమండి తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ సెలవిచ్చెను. ఏమండి మరణకాలం అవ్వగానే ఈరోజు ఇదిగో మరణకాలం సమీపిస్తుందనగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్తారు? ఎక్కడ ఆస్తులు దాచాము, ఎక్కడ బంగారం పెట్టాము, ఎక్కడ ఎల్ఐసీలు కట్టాము. ఏమన్నా కడుతున్నారు కదండి ఈరోజు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్సులు, లేకపోతే ఎక్కడెక్కడ పొలాలు కొన్నామో ఇవన్నీ చెప్తుంటారు. కానీ దావీదు ఏం చెప్తున్నాడు చూడండి, ఇదిగో పలానా రాజ్యాన్ని ఆక్రమించాను, అక్కడ బంగారం అంతా మందే అని చెప్తున్నాడు అనుకుంటే పొరపాటండి. ఏం చెప్తున్నాడు చూసారా? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఏంటంట? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను.
ఏంటంట? దావీదుకు మరణమైనప్పుడు, మరణకాలం వచ్చినప్పుడు, ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గం అంటున్నాడు. అంటే మరణం మార్గమా? ఏమండి, ఇక్కడి నుంచి ఏలూరుకి మార్గం ఇది, అవునా? ఏలూరు వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? ఇదిగో ఈ రోడ్లోంచి రైట్కి వెళ్ళి అలా స్ట్రైట్కి వెళ్తే ఏమండి దుగ్గిరాల దగ్గర, శనార్పేట దగ్గర ఏలూరు మనం వెళ్తాం, ఏలూరు సెంటర్కి వెళ్తాం. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఏలూరు వెళ్ళడానికి మార్గం. అప్పుడప్పుడు ట్రైన్లు ప్రయాణం చేస్తుంటాం, బస్సు ప్రయాణం చేస్తుంటాం. ఇందాక అన్నయ్య గారు చెప్పాడుగా, ఎప్పుడు మొదలెట్టాడంటే ప్రార్థన? బస్సు వచ్చినప్పుడు మొదలెట్టాడు నెంబర్ ప్లేట్ చూసి. ఎప్పుడుగా అయిపోయింది ఆ ప్రార్థన? బస్సు వెళ్ళిపోయింది. ఏమండి, అయితే ఇలా ప్రయాణాలు చేస్తుంటారు కదండి, ఇలా ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రయాణానికి వైజాగ్ వెళ్ళాలంటే ఏం ఎక్కాలి? పలానా ట్రైన్ ఎక్కాలి. విజయవాడ వెళ్ళాలంటే పలానా ట్రైన్ ఎక్కాలి. ఏమండి, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుందో ముందే చెప్తాడు. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి మనం ఉంటాం. ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కితే ఎక్కడికి వెళ్ళిపోతాం? విజయవాడ వెళ్ళిపోతాం, లేకపోతే విశాఖపట్నం వెళ్ళిపోతాం. ఏంటంటే ఇదిగో పలానా 2వ నెంబర్ మీద ఉన్న ట్రైను ఇటు పక్కకి వెళ్తుందంటే, విజయవాడ సైడ్ వెళ్తుందంటే ఇది విజయవాడకి దారి, ఇటే విజయవాడకి మార్గం, లేకపోతే ఇటే విశాఖపట్నానికి మార్గం. ఇది మనకు అర్థమైతే దేవుడు కూడా ఏమని రాయిస్తున్నాడంటే భక్తుల ద్వారా, నిజంగా దావీదు గారు పలుకుతున్నప్పుడు అది కేవలం దావీదు గారి మాట అనుకుంటే చాలా పొరపాటు అండి. దావీదు గారి వెనక పరిశుద్ధాత్మ ప్రేరణతో పరలోకమందున్న కన్న తండ్రి భవిష్యత్తు తరాలలో ఉన్న వారికి అర్థం కావాలి మరణాన్ని కూర్చొని తెలియజేస్తున్న సంగతులండి బైబిల్. చెప్పాడు, ఇదిగో మరణం అనగానే ఏంటో తెలుసా? లోకులందరూ ఆ మార్గాన్ని వెళ్తున్నారు, ఏలూరు అందరూ వెళ్తున్నారు, విజయవాడ అందరూ వెళ్తున్నారు. అలాగే మరణం అందరికీ వస్తుంది, మరణించి కూడా అందరూ వెళ్తున్నారు. ఈ దారి ఒక అంకనగూడానికి ఏలూరుకి మధ్యలో దారి అయినప్పుడు మరణము కూడా ఏంటో తెలుసా? ఒక ఊరికి దారి ఎలాగైతే ఉంటుందో మరణము కూడా ఈ లోకం నుండి నిత్య జీవానికి, ఈ లోకం నుండి వేరే లోకానికి మార్గం అది. అందుకే ఇంకోసారి లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఇది లోకులందరూ పోవలసిన మార్గం, ఎవరైనా వెళ్ళిపోవలసిందే. కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్న నిర్ణయం ఎవరి మీద ఆధారపడి ఉంది? వాళ్ళ యొక్క బ్రతుకుల మీద, వాళ్ళ యొక్క జీవిత కాలం మీద, వాళ్ళు ఈ భూమి మీద ఆత్మ గురించి చేసే సంగతుల మీద, ఆత్మ గురించి పడే ప్రయాస మీద ఆధారపడి ఉంది. ఏమండి, వైజాగ్ ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళమంటే వెళ్తాడా? ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళో పొరపాటున వేరే ట్రైన్ ఎక్కేసో విజయవాడ వెళ్ళమంటే వెళ్తాడా? వెళ్ళడండి. ఇప్పుడు విజయవాడ ట్రైన్ ఎక్కి వైజాగ్ వెళ్ళమంటే కుదరదు. ఇక ఈ భూమి మీదే నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. అడగంగానే ఏం చెప్తారో తెలుసా అండి? స్వర్గానికి వెళ్ళిపోతామండి, మేము స్వర్గానికి మేము వెళ్ళాలండి, అసలు మా బతుకు దేవుని కోసమండి, మా బతుకు అక్కడికే మేము వెళ్ళాలనుకుంటున్నామండి అని అడగంగానే మనం చెప్పేస్తుంటాం. కానీ మధ్యలో మార్గం తప్పిపోయి మనం బ్రతుకుతున్నామేమో ఆలోచించండి. దానికోసం ప్రయాస పడకుండా, ఈ భూమి మీద మన శరీరాన్ని దేవుని కోసం కష్టపెట్టకుండా, ఖర్చు పెట్టకుండా స్వర్గానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలమా? లేదండి, లేదు. దావీదుకి మరణకాలం సంభవించినప్పుడు ఇది మార్గం అన్నాడు. ఆ మార్గంలో నువ్వు ప్రయాణించి నిత్య జీవం చేరాలి అంటే ఈ భూమి మీదే దానికి అవసరమైన బాటను నువ్వు సిద్ధపరచుకోవాలి. సిద్ధపరుచుకున్నారు భక్తులు, సిద్ధపరుచుకున్నారు కాబట్టి భూమి మీద తన కోసం ఆలోచించలా, తన దేహాన్ని గురించి ఆలోచించలా, చనిపోతే వచ్చే లోకం గురించే ఆలోచించారు వాళ్ళు. అందుకే పౌలు గారు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇవన్నీ దేనికోసం చేశాడు? శరీరం కోసమా? మంచి పోరాటం దేనికోసం పోరాడాడు? మనము పోరాటం దేనికోసం? కుటుంబంలో 4 ఉన్నారంటే వాళ్ళని పోషించడానికి మనం పోరాటం, రోజు ఆరాటం దానికోసం. ఈ జానెడు పొట్టని నింపుకోవడానికి మనం చేస్తున్న పోరాటం అంతా ఎంత కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు. చనిపోతే నువ్వు నిత్య జీవం వెళ్ళాలి అంటే దానికోసం ఏం పోరాటం చేసావు? దానికోసం నీ జీవిత కాలంలో ఏం కష్టపడ్డావు ఒక్కసారి ఆలోచించు. కష్టపడకుండా జీతం రాదు, కష్టపడకుండా ఈ భూమి మీద నీకు ఏది సమకూడదు.
కష్టపడకుండా ఒక వంట చేసి నువ్వు ఆహారం తినలేవు. ఇవి ఏవి జరగాలన్నా ఈ భూమి మీద నువ్వు కష్టపడుతున్నప్పుడు కష్టపడకుండా నిత్యజీవం వచ్చేస్తుందా? ఏదో నామకార్థంగా కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చుంటే నిత్యజీవం వచ్చేస్తుందో ఒకసారి ఆలోచించండి. రాదండి. అలా అపోహలో పెట్టేశారు చాలా మంది. లేకపోతే చర్చిలకు రండి మీకు స్వస్థతలు చేస్తామని ఈ శరీరాన్ని చూపించారు తప్ప అసలైన ఆత్మని, పరలోకమందున్న కన్న తండ్రిని ఈరోజు ఎంతమంది చూపిస్తున్నారు చెప్పండి? చర్చికి రండి మీ ఆత్మ నిత్యజీవం చేరుతుంది అని చెప్పే బోధకులు ఈరోజు లేరండి, ఎక్కడా కనిపించరు. చర్చికి రండి మీరు పరలోకం చేరుతారు, పరలోకమందున్న దేవుని దగ్గరికి చేరతారు, దేవుణ్ణి చూస్తారు, మీరు దేవుని పిల్లలమ్మను అని ఈరోజు చెప్పేవాళ్ళు చాలా కరువైపోయారు. ఈ రోజున్న టెక్నాలజీని ఉపయోగించి ఇంకా దారుణమైన స్వస్థతలు చేసేస్తున్నారు, దారుణంగా యాక్టింగ్ చేసేస్తున్నారు. ఈరోజు డ్రామా యాక్టింగ్ అయిపోయిందండి. ఈరోజు క్రైస్తవ సభలు అంటే ఒక డ్రామా యాక్షన్ అయిపోయింది. వీళ్ళు ఇక్కడ సభల్లో డ్రామా చేస్తుంటారు, ఇదిగో ఈ వీడియోలు తీసి అయ్యి ఇదిగో ఈ డ్రామాలన్నీ చూపిస్తుంటారు. ఒక ఆవిడ ప్రార్థన చేసిందంట, ఇన్స్టాగ్రామ్లో ఎందులోనో వీడియో వస్తుంది, ఎలుకలు వస్తున్నాయని ప్రార్థన చేసిందంట. ఏమొస్తున్నాయి ఇంట్లోకి? బాగా ఎలుకలు వచ్చేస్తున్నాయి అంట. ఇంకా లాభం లేదని డోర్ ఓపెన్ చేసేసి ప్రార్థన చేసింది. చేస్తే దేవుడు ఎలుకల్ని తినడానికి పిల్లిని పంపించాడంట. ఏమండి? ఒక్క ఎలుకను ఆ పిల్లి పట్టుకెళ్ళిపోతుందంట చెప్తున్నారంట. సాక్ష్యం ఇది. ఏంటి? ఎలుకలు పోవాలి అంటే ఏమంటే దేవుడు పిల్లిని పంపించాలా చెప్పండి? ఇది ఇంకా దారుణం. ఇంకా తర్వాత బొద్దింకలు కూడా దేవుడు పోగొట్టాడన్న ఆశ్చర్యపోకల్లా. ఎలుకల దాకా వచ్చారు ఇప్పుడైతే. ఏమండి? ఇలా నిత్యజీవం గురించి ఆలోచిస్తారా ఇలాగా మాట్లాడుకుంటే? ఇలాంటి మాటలు, ఇలాంటి సాక్ష్యాలు ఈరోజు సంఘాలలో చెప్తున్నారంటే ఇంకా నిత్యజీవం గురించి ఎక్కడుంటుందో ఆలోచన చెప్పండి. లేదండి, నిత్యజీవం గురించిన ఆలోచనే లేదు. ఒక మాటను చూసుకుందాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. మన అందరికీ తెలుసు కదండి. యెహోషువ ఏమండి ఏమన్నారో తెలుసా? నేనును నా ఇంటి వారును, ఇదిగో ఈ లోకం ఏమైనా పర్లా, లోకంలో ఎవరు ఎలా ఉన్నా పర్లా, ఇదిగో నేను మాత్రం దేవుణ్ణి నమ్ముతా, నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తామని చెప్పిన ఆయన చెప్తున్న మాట ఒకసారి చూసుకోండి. 23వ అధ్యాయము చూసుకుందాం, 14వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఏమండి? ఇదిగో నేడు సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మాటలన్నిటినీ, ఏమండి మాటలన్నిటిలో ఏమండి ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుతురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. చూసారండి ఏం చెప్తున్నాడు? ఎలా వెళ్ళిపోతున్నాడంటే ఈయన కూడా, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. ఓకే, సర్వలోకుల మార్గంలో వెళ్ళుచున్నాను, కానీ ఈ భూమి మీద ఏం చేశానో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోలేదంట ఆయన. అంటే ఇక్కడ ఈయన కూడా ఏం చెప్తున్నాడు? అక్కడ దావీదు అనే భక్తుడే కానీ, ఇక్కడ యెహోషువ అనే భక్తుడే కానీ ఏం చెప్తున్నాడు? మరణమయ్యే క్షణంలో ఏం చెప్తున్నారంటే సర్వలోక మార్గమున వెళ్ళిపోచున్నాము అంటే మరణం అనేది ఏమని చెప్తున్నాడు? మార్గం అని చెప్తున్నారండి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి. మరణం అనేది మార్గం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఇదిగో ఈ భూమి మీద అలాగే ట్రైన్లు, బస్సులు ఎలాగైతే ఉన్నాయో, నువ్వు చనిపోయిన తర్వాత వేరే లోకం వెళ్ళాలి అంటే ఈ మరణం ఏంటో తెలుసా? ఇది ఒక మార్గం. ఈ మార్గాల్లో నువ్వు నిత్యజీవం వెళ్ళాలా? ఇదిగో భూమి మీద ఏం చేయాలంటున్నాడు? ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞలో ఒక్కటైనా తప్పిపోలేదంట యెహోషువ. మనకి ఇచ్చాడు దేవుడు ఆజ్ఞలు, మనకి ఇచ్చాడండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధన మనకు దయచేశాడు, అందులో ఎన్నో ఆజ్ఞలు గుప్తపరిచాడు. ఇవన్నీ ఆజ్ఞలన్నీ దేనికోసం? ఈ భూమి మీద మనిషి దేవుణ్ణి ఎరిగి బ్రతకడానికి, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని పని చేయడానికి, తోటి వారితో ప్రేమ కలిగి బ్రతకడానికి, ఈ భూమి మీద మనుషులు తప్పులు పాపాలు చేయకుండా ఉండడానికి అవసరమైన అన్ని ఆజ్ఞల్ని దేవుడు
దయచేశాడండి, అన్ని ఆజ్ఞలు దయచేశాడు. ఈ ఆజ్ఞల్ని మనం అనుసరించి బ్రతికితేనే ఇదిగో చనిపోయిన తర్వాత మనం వెళ్ళే మార్గం ఏమవుతుంది? నిత్యజీవం అవుతుంది. ఒకవేళ ఈ ఆజ్ఞల్ని పట్టించుకోక ఈ భూమి మీద ఇష్టం వచ్చినట్టు బ్రతికామనుకోండి, చనిపోయిన తర్వాత మనం వెళ్ళే మార్గం ఏమైపోతుంది? నరకం అయిపోతుందండి. అందుకే ఇదిగో జీవ మార్గమును ఇదిగో నరక మార్గమును నీ ముందే పెట్టాను, నీ ముందే ఉంచాను. ఇదిగో ఈ భూమి మీద నా కోసం బ్రతుకుతావా? నేనున్నానని తెలుసుకుంటావా? నేనున్నానని ఇతరులకు తెలియజేస్తావా? ఇదిగో నువ్వు ఏ మార్గంలో ఉన్నావో తెలుసా? జీవ మార్గంలో ఉన్నవాడు అవుతావు. లేకపోతే ఈ భూమి మీద దేవుడే లేడని నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావా? ఈ శరీరం కోసమే ఆలోచించి కష్టపడతావా? లేకపోతే వ్యర్థంగా నీ యొక్క ఆనందం కోసం వీడియోలు చేసి, లేకపోతే నీ యొక్క ఆనందం కోసం ఎన్నో ప్రయోగాలు చేసి ఈ భూమి మీద మరణిస్తావా? చనిపోయిన తర్వాత నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయి నిత్యము కాలాల్సిన పరిస్థితి నీకు ఎదురవుతుంది. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతావు ఏమండి? ఒక చిన్నది అప్పుడప్పుడు కాలితేనే నువ్వు బాధపడతావు కదా. అప్పుడప్పుడు వంటగదిలో వంట చేస్తున్నప్పుడు ఏ స్పూన్ అన్న వేడిగా ఉన్నది పట్టుకుంటే ఇదిగో ఎంతో బాధ కలుగుతుంది కదా. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఈ భూమి మీద ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది కదా. ఈ భూమి మీద ఈ బాధల్ని నువ్వు తట్టుకోలేనప్పుడు చచ్చిపోయిన తర్వాత నరకంలో బాధను నువ్వు తట్టుకోగలవా? నరకంలో ఎంత బాధ ఉంటుందో తెలుసా? నువ్వు భయపడే దెయ్యం కూడా దానికి భయపడుతుంది. మనిషి దేనికి భయపడతాడు? దెయ్యం అంటే భయం మనిషికి, అవునా? కానీ ఆ దెయ్యానికి ఏదంటే భయమో తెలుసా? నరకం అంటే భయం. అందుకే ఏమన్నా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇదిగో మమ్మల్ని నరకానికి మాత్రం పంపించొద్దు, నీ కాలం రాకముందే మీరు ఎందుకు వచ్చారు, మమ్మల్ని పందుల గుంపులోకి వెళ్ళమని ఆజ్ఞేయమని బతిమాలుకున్న యేసుక్రీస్తుని ఒక కాలంలో. అంటే నరకం అంటే ఎంత భయమో, ఎంత భయంకరంగా ఉంటుందో దానికి తెలుసు. కాబట్టి ఆ మాటలను బట్టి మనం తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు. ఏమీ తెలియనప్పుడు కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసా? తెలీదు. ఏమండి నుప్పు పట్టుకుంటే కాలుతుందని తెలుసా? తెలీదు. ఇవేవి తెలియకపోయినా మనం ఏం చేస్తాం? చిన్నతనం నుంచి నాన్న కరెంటు పట్టుకోకూడదు, కాలుతుంది. నుప్పు దాని దగ్గరికి వెళ్ళకూడదు, కాలుతుంది. ఏమండి కొన్ని ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఇదిగో అక్కడి నుంచి పడిపోతావు నాన్న, నీకు ప్రమాదం అని చెప్పి నీ పిల్లల్ని ఎలాగైతే జాగ్రత్త చేసుకుంటావో, దేవుడు కూడా అక్కడ ఉన్న ప్రమాదాలని చెప్పి నరకంలో పడే బాధల్ని తెలియజేసి ఇదిగో మనకి కూడా హెచ్చరిస్తున్నాడండి దేవుడు. మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇదిగో అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుట్టునివి ఉంటాయి, ముళ్ళ తుప్పలు ఉంటాయి, చీకటి ఉంటుంది, కాలిపోతుంటావు. కాబట్టి ఇదిగో ఇక్కడే మేల్కో, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ పడే బాధను నువ్వు అనుభవించలేవు. అప్పుడప్పుడు తెలియక చెప్పిన వినక కొంతమంది పిల్లలు కరెంటును పట్టుకుని చచ్చిపోతుంటారు. ఏమండి ఒక పిల్ల అయితే ఏమండి అప్పుడప్పుడు గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో పడకూడదు, దూకకూడదు అని చెప్తుంటాం. ఒక పిల్ల అయితే చెప్పిన వినకుండా ఎవరో లేని సమయంలో ఈ గోడ నుంచి అటేపుకి దూకేసింది, పడిపోయింది, దెబ్బలు తగిలినాయి. అలాగే దానివల్ల కేవలం శరీరానికి నష్టం కలగొచ్చు, కానీ ఇదిగో ఈ భూమి మీద అన్నీ తెలిసిన తర్వాత మనం జీవ మార్గంలో లేవనుకోండి, జీవ మార్గాన్ని మనం పక్కన పెట్టేసి బ్రతుకుతున్నాం అనుకోండి, ఏంటి మన పరిస్థితి? అంతకైనా దారుణమైన నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే దాన్ని తప్పించుకోవాలి, బ్రతికున్నప్పుడే జీవ మార్గంలోకి మనం రావాలి, బ్రతికున్నప్పుడే రాబోయే మరణం గురించి ఆలోచించి ఇదిగో ఈ మరణం ముగింపు కాదు, మరో లోకానికి మార్గం అని గ్రహించి ఇదిగో మరణించిన తర్వాత ఆ మరో లోకం నిత్యజీవం అవ్వాలంటే ఇదిగో ఈ భూమి మీద ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, ఇదిగో ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు. పౌలు గారు చెప్పారు, ఇదిగో ఈ శరీరాన్ని నలగొట్టుకున్నాడు దేవుని పనిలో. అలాగే ఎంతోమంది భక్తులు చెప్పారు, ఇదిగో దేవుని కోసం శ్రమలు బాధలు పడి తమ శరీరాన్ని చంపుకున్నారు కొంతమంది, నలగొట్టుకున్నారు కొంతమంది, అవయవాలను కోల్పోయారు మరి కొంతమంది. ఎందుకోసం? చనిపోయిన తర్వాత రాబోయే నిత్య జీవం కోసం ఆలోచించండి. ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద దేవుని కోసం కష్టపడాలి, దేవుని పని చేయాలి. ఎంతోమంది వ్యర్థంగా ముగించుకుంటున్నారు. ఎంతోమంది ఇదిగో ఈ భూమి మీద నాకేం పని లేదని చచ్చిపోతున్నారు. తమ కాలం ఎందుకు వచ్చిందో, దేవుడు తమకి ఏమంటే జీవితం ఎందుకు ఇచ్చాడో తెలియక ఎంతోమంది తమ జీవిత కాలాన్ని వ్యర్థంగా ముగించుకున్నారు. వారికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. చివరికి ఈ మాటను చూసుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం ఎందాడు చూసుకున్న మాటే.
వారికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది, వారికి ఎవరు చెప్తారు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథం 6:12 నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఇదిగో ఈరోజు క్రైస్తవులుగా మారిన వారికి తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథం ఇచ్చాడు, దేవుడు రాయించి ఇచ్చాడు. ఇదిగో క్రైస్తవులుగా దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి క్షేమకరమైన మార్గం ఏదో తెలిసింది. అలాగే తర్వాత వారు పోయిన తర్వాత ఏమి సంభవించనో వారితో ఎవరు చెప్పగలరో తెలుసా? క్రైస్తవుడు చెప్పగలడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు చెప్పగలడు. ఇదిగో ఈ భూమి మీద ఏది క్షేమకరమైందో చెప్పగలడు. చనిపోయిన తర్వాత నువ్వెక్కడికి వెళ్తావో ఒక క్రైస్తవుడు చెప్పగలడు బైబిల్ నేర్చుకుని. కానీ ఈరోజు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు బైబిల్లో ఉన్న మాటలను పక్కన పెట్టేశారు కాబట్టి వారికి కూడా తెలియట్లేదు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. వారికి కూడా తెలియట్లేదు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో. కానీ మనం తెలుసుకున్నాం, చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా, ఆ మాటలను బట్టి మా యొక్క హృదయాలు దిద్దుకునేవారుగా మేమందరూ ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో నడిపిస్తున్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేసి ఈ భూమి మీద బ్రతికున్నంతకాలం ఎన్ని కష్టాలైనా మీకోసం బ్రతికేలా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా 23, 24, 25 తారీఖులలో జరగబోతున్న మీటింగ్లు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే తోడై ఉండి ఆది నుండి అంతవరకు నడిపించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.